హాయ్ అండి, ఈ రోజు వీడియో వచ్చేసి లంగా జాకెట్ మీద జాకెట్ బ్లౌజ్ కటింగ్ అనేది ఎలా చేసుకోవాలనేది, ఈజీగా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ చెర్రీ ఖుషి వరల్డ్. ఈ రోజు వీడియో వచ్చేసి లంగా జాకెట్ మీదకి బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దాం ఈ వీడియోలో. పాప వచ్చేసి కొంచెం చబ్బీగా ఉంటారు, కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ అనమాట. దీన్ని ఎలా కట్ చేసుకోవాలి, అలానే ఫ్రంట్ నెక్ డిజైన్ కూడా ఉందండి, ఆ డిజైన్ కూడా ఎలా కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనం లైనింగ్ ని జాడికి చేసుకొని ఐరన్ చేసి పెట్టేసి వచ్చేసి మనం 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలండి. ఇది వచ్చేసి మీటర్ పీస్ అనమాట. దీన్ని మనం డ్రెస్ కి ఏ విధంగా అయితే ఫోల్డ్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా ఫోల్డ్ చేసుకున్నాము. ఓకేనా? ఈ ఎడ్జ్ తక్కువ ఏమైనా ఉంటే దాన్ని కట్ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఇది బ్లౌజ్ మెజర్మెంట్ అండి. బ్లౌజ్ మెజర్మెంట్ వచ్చేసి సేమ్ ఇలానే కుట్టాలి, కాకపోతే కొంచెం ఒక 1 ఇంచు పొడుగు పెట్టాలి, నెక్ కొంచెం దించాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దాం. ఇప్పుడు ఈ బ్లౌజ్ని 4 మడతలు వేసుకోవాలి. మనం లైనింగ్ ఏ విధంగా అయితే మడత పెట్టేసుకున్నామో సేమ్ అదే విధంగా బ్లౌజ్ని కూడా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసి కరెక్ట్గా నీట్గా ఉడతలు లేకుండా సెట్ చేసుకోవాలి. పైన వచ్చేసి నేను ఒక 1/2 ఇంచు ఖర్చు వదులుతున్నానండి, మీకు అర్థం అవటం కోసం ఒక 1/2 ఇంచు డ్రా చేస్తున్నాను. చూడండి, సేమ్ ఇది ఎలా ఉండాలో ముందు మనం డ్రా చేసుకుందాం. ఇవి వచ్చేసరికి షోల్డర్ ఇది అసలు, ఇది ఒక 1/2 ఇంచు ఖర్చు అనమాట. ఇది వచ్చేసి మనకి చెస్ట్ లూజు, అలానే చంక. ఇది ఎలా ఉందో సేమ్ యాజ్ టీజ్ గా అలానే డ్రా చేసుకుందాం. ఫస్ట్ ఇది అసలు మనది బ్లౌజ్ మెజర్మెంట్ అనేది ఇది. ఇప్పుడు దీనికి మనం ఒక 1 ఇంచు ఖర్చు అనేది యాడ్ చేసుకోవాలి. ఓకేనా? అలానే మనకి ఎలాగో ఖర్చు కావాలి కాబట్టి దీనికి ఒక 1.5 ఇంచు నేను ఈ ఖర్చు అంతా ఉంచేస్తున్నాను అనమాట. ఇప్పుడు నేనేం కట్ చేయట్లేదు ఇంకా. ఇప్పుడు సైడ్ వచ్చేసి మనం 2 ఇంచెస్ వరకు ఖర్చు పెడుతున్నాను. మొత్తం మనం ఎక్కడైతే డ్రా చేసుకున్నామో లైన్ అక్కడ వరకు 2 ఇంచెస్ ఖర్చు. ఓకేనా? ఇది నెక్ వెడల్పు, అంటే చిన్న పాపే కానీ కొంచెం చబ్బీగా ఉంటారనమాట. ఇప్పుడు మనం ఖర్చు దగ్గర నుంచి మనకు మీడియం సైజ్ బ్లౌజెస్కి అయితే 6 అలా పెడతాము, చిన్న పాపలకి అలా అయితే 5 అలా పెడతామండి. కొంచెం పాప చబ్బీగా ఉంది కాబట్టి 5.5 పెడుతున్నాను నేను. షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్, సేమ్ మనం ఇదే 3 ఇంచెస్ ఇక్కడ కూడా డ్రా చేసుకున్నాం. ఇందాక మనం ఏ విధంగా అయితే మార్క్ చేసుకున్నామో ఆ మార్కింగ్ దగ్గరికి ఒక లైన్ డ్రా చేసుకొని మీకు ఏమన్నా అర్థం కావట్లేదు అనుకుంటే నాకు కామెంట్లో తెలియచేయండి. ఓకేనండి? ఇప్పుడు చంక ఆమ్ రోల్ తీసుకోవాలి. దీనికి వచ్చేసి 1 ఇంచు. మనకి బ్లౌజ్ వచ్చేసి నార్మల్ హ్యాండ్స్ ఏనండి, బుట్ట చేతులు కూడా కాదు. ఇది రౌండ్ గా సర్కిల్ పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఇది చంక సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి, సరిపోయింది.
ఓకేనండి, బ్లౌజ్ అయితే ఇలా వచ్చేసింది. నెక్ డీప్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి స్టార్ నెక్ ఉంది. 4.5 ఉందండి. ఒక 1/2 ఇంచ్ దించమని చెప్పారు కాబట్టి 5 పెట్టుకుంటున్నాను. ఓకేనా, 5 పెట్టా అనమాట ఖర్చు కాక. ఇప్పుడు దీన్ని ఎలా ఉందో అలా కట్ చేసుకుందాం. తర్వాత మనం ఇది కటింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత నేను ఫ్రంట్ నెక్ అనేది ఎలా డిజైన్ చేయాలనేది, నెక్ ఏ డిజైన్ అనేది నేను తర్వాత కట్ చేస్తానండి. మనకి ఆది బ్లౌజ్ అనేది ఉంటే కనుక మన కటింగ్ అనేది ఇంకా పర్ఫెక్ట్ గా వస్తుంది. మన మెజర్మెంట్స్ కంటే కూడా చాలా ఈజీగా అయిపోతుంది. ఇక్కడ మనకి 4 ఫోల్డింగ్స్ ఉంటాయి కదా, వాటిని సెంటర్ కట్ చేస్తున్నాను. కట్ చేసేసి ఇది అనేది మనకి చంక భాగం కుట్ట అనమాట, గుర్తు పెట్టేస్తున్నాను. ఓకేనా అండి, ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎలా పెడుతున్నాను అనేది నేను డిజైన్ చేసి చూపిస్తాను ఒకసారి. కటింగ్ ఇది వచ్చేసి అసలు అనమాట. దీనికి ఒక 1/2 ఇంచు కిందకి పెట్టుకుంటున్నాను. అంటే ఇక్కడ ఒక డైమండ్ షేప్ పెడుతున్నాను. డైమండ్ షేప్ ఓపెన్ కోసం నేను 3.5 ఇంచెస్ వరకు డీప్ పెడుతున్నాను. అంటే ఇక్కడ డిజైన్ వచ్చేసి మనకి లేయర్స్ అనమాట. ఇది వచ్చేసి మనకి శారీ, దాంట్లో పెట్టే కింద లంగా శారీ అనమాట. ఇది వచ్చేసి బ్లౌజ్. ఈ 2 లేయర్స్, ఇదొకటి అదొకటి, ఇదొకటి అదొకటి, 2 కలిపి మనకి ఇక్కడ డైమండ్ షేప్ లో డిజైన్ అనేది సెట్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఎలా ఉందో అలా డ్రా చేసుకున్నాం. కింద వచ్చేసి 3.5 ఇంచెస్ పెట్టానండి. వాటిని ఒక డైమండ్ షేప్ లో ఇలా డ్రా చేసుకున్నాను. పైన వచ్చేసి ఇలా రౌండ్ నెక్ అనమాట. మనకి లోపల అనేది మనకి కింద లంగా క్లాత్, పైన బ్లౌజ్ క్లాత్ అనేది లేయర్స్ లేయర్స్ గా వచ్చింది. ఈ డిజైన్ వీడియో కూడా నేను మన ఛానల్లో పెడతాను, తప్పకుండా చూడండి. ఇప్పుడు వచ్చేసి నేను దీన్ని ఎలా కుట్టాలి అనేది కూడా చూపిస్తాను. ఇప్పుడు దీన్ని ఎలా ఉందో అలా కట్ చేసుకుందాం. మనం ఎలా అయితే డ్రా చేసామో సేమ్ అదే విధంగా కట్ చేస్తున్నాను. కింద వచ్చేసి ఇది డైమండ్ షేప్, పైన అనేది రౌండ్ షేప్. ఓకేనా, ఇది ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇది నెక్ వచ్చేసి ఇలా వచ్చింది అనమాట. దీంట్లో మనం డిజైన్ అనేది ఇచ్చేద్దాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ నెక్ కూడా కట్ చేద్దామండి. బ్యాక్ పార్ట్ వచ్చేసి సేమ్ ఫ్రంట్ ఎంత వెడల్పు అయితే ఉందో 2.5 ఇంచెస్. ఇప్పుడు ఆది బ్లౌజ్ కి బ్యాక్ నెక్ అనేది డీప్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం. అయితే ఫ్రంట్ నెక్ కొంచెం దింపమని చెప్పారు కానీ బ్యాక్ నెక్ అయితే ఏం చెప్పలేదండి. బ్యాక్ నెక్ సేమ్ ఎలా ఉందో అలా పెట్టేద్దాం. ఇదైతే బ్యాక్ నెక్ 5 ఉంది. మనకు 1/2 ఇంచ్ వచ్చేసి ఖర్చు కాబట్టి 5 పెడుతున్నాను. సేమ్ అదే విధంగా ఇక్కడ 2.5 ఇంచెస్, సారీ 2.2 ఇంచెస్ అనమాట. స్క్వేర్ షేప్ లో డ్రా చేసుకొని బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ అండి, రౌండ్ నెక్ అలానే పైపింగ్. ఓకేనా,
ఇప్పుడు మనం హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దాం. పాప హ్యాండ్స్ అయితే నార్మల్ హ్యాండ్స్ అండి, అంటే కొంచెం బొద్దుగా ఉంటుంది కాబట్టి వాళ్ళు బుట్ట హ్యాండ్స్ వద్దు అని చెప్పారు. మనకి పైపింగ్ కోసం ఒక 1/2 ఇంచ్ ఖర్చు, చెయ్యి పొడవు, హ్యాండ్ లూజు, ఇది వచ్చేసి అసలు. వీటికి నేను ఖర్చుగా 2 ఇంచెస్ ఖర్చు పెడుతున్నానండి. ఇప్పుడు హ్యాండ్ ఇది ఎలా ఉందో సేమ్ యాస్టీజ్ గా అలానే కట్ చేసుకున్నాం. మనకి కొంచెం హ్యాండ్స్ కి ఖర్చు అనేది కొంచెం ఎక్కువ పెట్టుకుంటే మనం కుట్టేటప్పుడు అంటే కొంచెం ఎక్కువ ఖర్చు తక్కువ అయినా కానీ అతుకులు పడకుండా ఉంటాయి అన్నమాట. ఇదిగోండి హ్యాండ్ వచ్చేసి లైట్ గా లో క్రాస్ అనమాట. అంటే నేను ఎక్కువ తీయట్లేదండి, ఉండి లేనట్టుగానే తీస్తున్నాను. మనకి లంగా జాకెట్ కి మాక్సిమం లో క్రాస్ అనేది పెద్దగా అవసరం పడదు, కాకపోతే కొంచెం ఉండి లేనట్టుగా తీస్తున్నాను. ఇది హ్యాండ్ వచ్చి. ఇప్పుడు మనం పై క్లాత్ ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దాం. ఇప్పుడు ఇది వచ్చేసి పై క్లాత్ అండి, లైనింగ్ కి జాయిన్ చేసుకున్నాము, కట్ చేసుకున్నాం. మనకి లైనింగ్ ఇది బ్యాక్ సైడ్ ఫ్రంట్ నెక్ కట్ చేశానండి. ఇప్పుడు ఈ ఫ్లవర్ డిజైన్ వచ్చేది ఇది 4 ఫోల్డింగ్స్ చేస్తే రివర్స్ వస్తుంది అనమాట. అందుకని నేను బ్యాక్ పార్ట్ ఇప్పుడు కట్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ ఇలా పెట్టుకొని చూసుకుంటే నాకు ఇటు సైడ్ సరిపోలేదు కాబట్టి ఇటు సైడ్ ఓపెన్ సైడ్ పెడుతున్నా. ఎందుకంటే మనం ఎలాగో మనం బ్యాక్ సైడ్ అనేది ఉక్సులు పెట్టుకుంటాం కాబట్టి కట్ చేయడమే నేను ఓపెన్ సైడ్ కట్ చేసుకుంటున్నాను. అంటే క్లాత్ సరిపోనప్పుడు మనం ఇలా అడ్జస్ట్మెంట్ అనేది ఇలా చేసుకోవడం వల్ల మనకి కటింగ్ అనేది ఈజీగా ఉంటది, అతుకులు అనేది తక్కువ పడతాయి. ఇది వచ్చేసి బ్యాక్ అండి. హ్యాండ్స్ వచ్చేసి మనం ఈ బ్లౌజ్ పీస్ కాదండి, శారీని బార్డర్ వచ్చేసింది కదా, శారీ కలర్ మాత్రం హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. దీన్ని మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలండి. హ్యాండ్స్ వచ్చేసరికి 4 ఫోల్డింగ్స్ చేస్తున్నాను. ఇది ఓల్డ్ శారీని వీళ్ళు ఇలా పాప కోసం డిజైన్ చేపిస్తున్నారు. నాలుగు మడతలు వేసాను కాబట్టి హ్యాండ్స్ వచ్చాయి. ఇవి బ్యాక్ సరే కదండి, బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ బ్లౌజ్ నెక్ డిజైన్ అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ.